దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 148వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర చెప్తా ఉన్నాం. కిందసారి ఎపిసోడ్లో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి రకరకాల కష్టాలు వచ్చినాయి. ఆయన ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి అంతా పేదలకు ఇప్పించాడు తండ్రితోటే. మళ్ళీ ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా పేదలకి ఇచ్చేయటం జరిగింది. ఆయన సామాన్యమైనటువంటి ఒక ఆశ్రమంలో ఉండటం జరిగింది. వాళ్ళ పిల్లలకి డబ్బులు కావాలంటే పాకెట్ మనీ ఇవ్వటానికి చేతిలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మరి దేవుడు అనూహ్యంగా ఏ రోజుకి ఆ అవసరత ఎంతో అంత వచ్చేటట్టు చేస్తూ ఉండగా ఆయనకి అనేకమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రత్యర్థులు, మరి క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆయన మీద ఈర్ష్య ద్వేషం కలిగిన వారు ఆయన మీద ఎన్నో శ్రమలు పెట్టడం జరిగింది. ఆ శ్రమలు జరుగుతుంది. అయితే కిందసారి ఎపిసోడ్లో కొద్దిగా మ్యాటర్ స్కిప్ అంటే ఒక 2 పేజీల మ్యాటర్ దాటి వెళ్ళిపోయా. ఆ రెండుది ఏంటి అంటే ఆ 2 పేజీల మ్యాటర్ కూడా చెప్పేసి ఆ శ్రమలు కంటిన్యూ చేస్తాం. ఆ మ్యాటర్ ఏంటి అంటే 2 పేజీలది, ఆయన రాజీనామా చేయాలి కదా, పదవికి రాజీనామా చేయాలి కదా. పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ ఆస్తులన్నీ చేయటం ఇవన్నీ తర్వాత జరిగినాయి. ముందుగా ఆయన వెళ్ళాడు, బాప్తిజం తీసుకున్నాడు, వచ్చాడు, చెప్పాడు, తండ్రికి చెప్పాడు. తండ్రి ఏమో ఇది చాలా కష్టమైన జీవితం అని చెప్పాడు. ఒకవేళ కష్టమైన పడతానని చెప్పాడు ఆయన. అక్కడి వరకు చెప్పుకున్న తర్వాత మ్యాటరు రాజకీయాల్లోంచి బయటకు వచ్చింది, స్కిప్ అయింది ఆ పేజీలు చూస్తుండగా. కాబట్టి అది చెప్తా. అసలు రాజకీయాల్లోంచి ఎప్పుడు రాజీనామా చేసో ఎప్పుడు బయటకు వచ్చిందో కూడా మీకు చెప్పాలి. అది చెప్తా. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, సరే ఈయన బాప్తిజం తీసేసుకున్న తర్వాత ఇక భగత్ సింగ్ గారు ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇందిరాగాంధీకి ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు కదా, ఎవరు ఏం చేస్తున్నారో మొత్తం అంతా ప్రైమ్ మినిస్టర్ గారికి తెలుస్తూ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో భగత్ సింగ్ గారు మీటింగ్లు పెట్టారు, కాలింపాంగ్ అనే చోట. ఆ ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. మరి ఆయన మీటింగ్లు 5 రోజులు ఉన్నాయి, 6 రోజులు మీటింగ్లన్నీ అయిన తర్వాత ఈయన వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత ఇక నిర్ణయం తీసుకుని రాజీనామా చేసేయాలి కదా. అక్కడ మీటింగుల్లోనే దేవుడు ఆయనకి భగత్ సింగ్ గారి ద్వారా మాట్లాడాడు. భగత్ సింగ్ గారు దేవుడు నోటి ద్వారా దేవుడు మాట్లాడిపించాడు. ఏమనంటే, ఆ యొక్క రాజకీయాల్లో ఒక అడుగు, దైవ సేవలో ఒక అడుగు వేసి వెళ్ళటానికి కుదరదు, 2 పడవల మీద కాళ్ళు వేసి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పే మాట అక్కడ ఆయన చెప్పించాడు. ఆ మాట కోసమే మీకు వస్తున్నాను. అప్పుడు భగత్ సింగ్ గారు 2 పడవల మీద నువ్వు పయనించలేవు, ఏదో ఒక దాని మీదే నువ్వు పయనించాలి, నువ్వు సరైన నిర్ణయం తీసుకోమని చెప్పాడట. అప్పుడు నువ్వు అటో ఇటో నువ్వైతే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే దేవుడి సేవకు వచ్చేయాలి, ఇది నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి భగత్ సింగ్ గారు చెప్పేశారట. ఇక వెంటనే కూడా వచ్చేసి, నేను రాజకీయాల్లో రాజీనామా చేసేస్తాను, నేను దేవుడి సేవలోనే ఉంటాను, దేవుడు నాకు ఎన్నోసార్లు మరి నాతో మాట్లాడాడు, స్వరం వినిపించాడు, ఆయన సేవ చేయమంటున్నాడు, నువ్వే కావాలి, నీకున్నటువంటి ఆస్తులు నాకు అక్కర్లేదు అంటున్నాడు, కాబట్టి నేను దేవుడి సేవకి వెళ్ళిపోతానని చెప్పేసి 1977లో ఇది ఎవరు చెప్పకుండా రాజీనామా పత్రం తీసుకుని వెళ్ళిపోయాడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి. ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రం మరి ఆమెకి ఇద్దామని ఈయన వెళితే, ధర్మప్రకాష్ ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు అన్నట్టు ఆమెకు తెలిసిపోయింది. క్రైస్తవుడు అయిపోయాడండి ఆయన, భగత్ సింగ్ గారంట ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నాడు, ఆయన ఎక్కడ మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకి ఈయన కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అక్కడికి. మరి రాజకీయాల్లో ఉన్నవాడు ఇట్లా ఈ మతపరమైన వాటిల్లో ఇట్లా తిరుగుతున్నాడంటే ఆమె కోపం వస్తుంది కదా. ఆమె కోపం వచ్చేసి ఈ రాజీనామా లేఖ తెచ్చాడని ఆమెకు తెలియకుండా, ధర్మా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఇట్లా భగత్ సింగ్ గారు మీటింగ్లు ఉన్నాయి, నేను వెళ్ళానని చెప్పేశాడు, ధైర్యంగా చెప్పేశాడట. చెప్పేసి అలాగా రాజీనామా ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నామంటే క్రైస్తవ మీటింగ్లు వెళ్ళామని చెప్పేశాడు. అప్పుడు ఆమె ప్రశ్నలు అడిగే చూడండి, ఆమెకు కూడా బైబిల్ అంటే ఎంత పొట్టుందో చెప్తున్నాం. నువ్వు మీ యొక్క క్రైస్తవుల యొక్క మీటింగ్కి వెళ్ళిన మాట వాస్తవమే, అయితే నువ్వు అసలు బైబిల్ ఎన్నిసార్లు చదివావు ఇప్పుడు అబ్బాయి ఇప్పటికే అని అడిగిందట. నేను ఇప్పుడు ఒక్కసారి కూడా కంప్లీట్ అవ్వలేదు, చదువుతూ ఉన్నాను అన్నాడట. అప్పుడు ఆమె చెప్తుందట, నేను చదువుకునే రోజుల్లో స్విట్జర్లాండ్లో బైబిల్ ఆశాంతం 3 సార్లు కంప్లీట్గా చదివాను అబ్బాయి అందట.
అంటే బైబిల్ చదివి అర్థం చేసుకోలేని వాళ్ళే కాదు వీళ్ళంతా. బైబిల్ 3 సార్లు ఆశాంతం నేను చదివాను స్విట్జర్లాండ్లో. అయితే మాత్రం నేనేమైనా క్రైస్తవురాలను అయ్యానా? నేను యేసుప్రభు దీంట్లోకి వెళ్ళానా? మార్గంలోకి వెళ్ళానా? చదివాం, విషయం ఏంటో చూసాం, అంతే. నువ్వు కూడా చదివి తెలుసుకుని వదిలేయాలి. అంతేగాని బాప్తిజం తీసుకోవటం, క్రైస్తవుడు అయిపోవటం, అది సేవకి ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి వెళ్ళిపోతావా అన్న ఉద్దేశంతో నువ్వు ఈ మాత్రం దానికే నువ్వు వెళ్ళిపోవాలా అన్నట్టు మాట్లాడిందట. ఇక అప్పుడు ఆమె అని చెప్పాడట, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అని ఇచ్చాడు. నేను రాజకీయాలు వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాను, ఇది నా రాజీనామా పత్రం. ఇక ఆమెకి ఎక్కలేని దుఃఖం, కోపం 2 వచ్చేసినాయట. ఆమెకైతే కోపం వచ్చేసి ఆ రాజీనామా పత్రాన్ని ఇక ఆమె తిరిగి విసిరేసిందట. రాజీనామా అట్లా విసిరేసి, ఇక అనవసరమైన మాటలు నాతో మాట్లాడొద్దు, వెళ్ళి ఆయన బార్వా గారితో, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన బార్వా గారు, ఆయనతో మాట్లాడు నువ్వు అన్నట. నువ్వు విసిరేసిందట. బార్వా గారు అని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిన, కాబట్టి ఆయనతో మాట్లాడుకో, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దంట. చాలా కోపం వచ్చింది, దుఃఖం కూడా వచ్చి ఉంటుంది. ఇంకా అన్నట, యవనస్తులు నన్ను మోసం చేస్తున్నారు అన్నట. అంటే మనందరం నమ్ముకొని నేను ఇలా నడిపిస్తుంటే నువ్వు నీలాంటి వాళ్ళంతా ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతే నన్ను మోసం చేస్తున్నారు యవనస్తులంతా అని చెప్పిందంట. ఈ మొత్తం మీద ఆ రోజుల్లో ఎమర్జెన్సీ, ఆమె ఇక రకరకాలుగా ఎమర్జెన్సీ విధించింది. ఆమె ఆ ఎమర్జెన్సీ రోజుల్లో ఇక అంత అస్తవ్యస్తం అయిపోయింది. గవర్నమెంట్ పడిపోయింది, ఎలక్షన్లు వచ్చింది. ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఓడిపోయింది, మొత్తం పార్టీ మొత్తం ఓడిపోయి జనతా పార్టీ అనేది వచ్చింది. కాబట్టి ఈయన ఏం చేశాడు, మరి రాజీనామా పత్రం తీసుకుని బార్వా గారి దగ్గరికి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్లకుండా రిజిస్టర్ పోస్టులో పంపించేశాడు. నీకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే అంటారు అని చెప్పి రిజిస్టర్ పోస్టులో పంపించేసి ఊరుకున్నాడు. ఇక వెంటనే ఈ ఎమర్జెన్సీ రోజులు అయిపోగానే ఎలక్షన్ పెట్టేటప్పటికి జనతా పార్టీ గెలిచింది. ఈ ఎమర్జెన్సీ పెట్టింది అన్నటువంటి కోపం అందరిలో ఉండి ఆమె అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు దేశం అంతా ఉన్నాయి. ఆమె ఏదంటే అదే సాగింది, చక్కని సంస్కరణలు చేసిన అంతా బాగుంది. కానీ ఎమర్జెన్సీ అప్పుడు జనమందరూ కూడా జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆమె ఓడిపోయింది. మరి ఒక కేసులో ఆమె జైలుకి కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలిసింది ఎవరికి? సోహన్ లాల్ గారికి, ధర్మప్రకాష్ గారి తండ్రికి. అయ్యో, చిన్న బిడ్డ, ఆమె రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు, అందరు కలిసి ఆమెని విడనాడారు, ఎలా అయిపోయింది, పార్టీ మొత్తం ఓడిపోయింది, ఆమె జైల్లో కూడా పెట్టారు అని చెప్పి, నాయనా నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చరా, ఆమె దగ్గరికి వెళ్ళు అని పంపించాడట. అప్పుడు ఈయన మళ్ళీ తిహార్ జైల్లో, ఢిల్లీలో, అక్కడ తిహార్ జైలుకి వెళ్ళి ఆమెను కలిశాడు. ఆమెను కలిసి మరి విషయాలన్నీ మాట్లాడిన తర్వాత, ఆమె చాలాసేపు మాట్లాడిన తర్వాత చెప్పిందట ఏమనంటే, ఇక అంతా మాట్లాడిన తర్వాత మరి పరిస్థితులు బాగాలేదు కదా, జనతా పార్టీ గెలిచింది, ఇక ఈమె ఓడిపోయింది కాబట్టి పరిస్థితులు ఇలా చాలా దుఃఖాక్రాంతులు ఉందట. ఆమె చెప్పింది ఏంటంటే, సెలవు తీసుకునే ముందు అయితే అందట ఆమెలో భయం చూశాడట. ఆమెకి చాలా భయం కనపడింది ఆ ముఖంలో. చూసి అప్పుడు ఆమె అందట, ధర్మప్రకాష్ నా గురించి కూడా ప్రార్థన చేయ్యా అందట. అంటే పరిస్థితులు మారిపోయినాయి, నేను తిరుగులేని మహారాణిలాగా భారతదేశాన్ని ఏలాను, కానీ ఇవాళ నేను జైల్లో ఉండవలసిన పరిస్థితి, నా పార్టీ ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. మరి నాకు దేవుడు సహాయం కావాలి, నా గురించి ప్రార్థించుతారు ప్రకాష్. అంతకితం ఏమంది, ఆయన దగ్గరికి రాజీనామా పత్రం తీసుకుని వెళ్ళినప్పుడు ఏమందంటే, నువ్వు ఎన్నిసార్లు చదివా బైబిల్? మొత్తం 3 సార్లు నేను చదివినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోవాలా? చదివినంత మాత్రాన్ని యేసు ప్రభువుని అంగీకరించాలా? మేము అంగీకరించావా ఏంటి? నువ్వు వెళ్ళి ఆ బార్వాతో మాట్లాడు, ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి రాజీనామా అంటావేంటో అని విసుక్కుని పంపించింది. ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఆమెకు అర్థమైంది మనుషుల చేతుల్లో ఏమీ లేదు, ఈ ప్రపంచాన్నంతటిని పరిపాలిస్తున్న దేవుడు, ఏకైక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు చేతుల్లోనే అంతా ఉందని ఆమెకు లోపల తెలిసింది. సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు వల్లే అన్నీ జరుగుతాయని చెప్పి ఆమెకు అర్థమైంది. కాబట్టి నా గురించి కూడా ప్రార్థన చెయ్యా అని చెప్పింది. ఆ మొహంలో భయం ఉందట, ఆయన చూశాడు అదంతా. ఇకపోతే అప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంటే,
అప్పుడు మంచి అవకాశం వచ్చింది. సరే వచ్చేసిన తర్వాత మరి ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ జనతా గవర్నమెంట్ వాళ్ళు కొట్లాడుకోవటం జరిగి మళ్ళీ గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. ఈసారి ఇందిరాగాంధీ మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచింది. ఆ ఒక్క కోపం, ఎమర్జెన్సీ పెట్టిందన్న కోపంతో ప్రజలందరూ కూడా ఆమెకి వైపు ఓట్లు వేయలేదు. కానీ ఈ జనతా పార్టీ వాళ్ళు కుమ్మక్కలాడుకుని దెబ్బలాడుకోవటం అందరు చూసి అదంతా గలీజ్గా అయిపోయేసరికి చిచ్చి వీళ్ళు అసలు మంచోళ్ళే కాదు, ఏది చేసినా ఆమె చేయాలని అనుకున్నారు. మొత్తం మీద మళ్ళీ ఆమెని మంచి అధికారంలోకి దేవుడు తీసుకోవటం జరిగింది. అప్పుడు సంఘటన అయితే ఇక ఈయనైతే రాజీనామా చేసేసాడు కాబట్టి వంశపరాలు ఈయన దేవుడి చిత్తం అయ్యింది. ఈయన లోపల ఓ తపన ఉందట. ఏంటి తపన? ఈ యొక్క భారతదేశంలో దేవుడు అంటే చాలా భక్తి భావం ఉంది, దేవుడు కావాలని కోరిక ఉంది. కానీ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లా. ఈయన కూడా అంతే కదా, దేవుడు ఎవరో తెలియట్లా. భారతదేశంలో ఎవరికి కూడా అసలు దేవుడు ఎవరో తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియదు అంటే సృష్టికర్త ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరెవరో దేవుళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు సృష్టికర్త కాదు, దేవుడికి సంబంధించిన వాళ్ళు కారు. భారతదేశంలో చాలా భక్తి ఉంది, దేవుడు కావాలనే కోరిక ఉంది, దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లా. ఈ పట్టిటి ధర్మప్రకాష్ గారు కూడా అంతే కదా, ప్రభు వైపు చూడకముందు ఈయన కూడా దేవుడు ఎవరో కావాలి దేవుడు కావాలన్నాడు కానీ ఆ దేవుడు ఎవరో తెలియట్లేదు ఆయనకి. ఇప్పుడు కదా తెలిసింది, బైబిల్ గ్రంథంలో దేవుడు అనే విషయం ఈయనకి ఇప్పుడు తెలిసింది. కానీ అంతకుముందు దేవుడు ఎవరో తెలియట్లేదంట. భారతదేశంలో అందరికీ కూడా దేవుడు ఎవరో తెలియటల్లా. కానీ దేవుడు కావాలనే కోరిక బాగా ఉంది అనే విషయం ఈయన గ్రహించాడు. ఎట్లా గ్రహించాడంటే ఈయన కూడా అనేక శాస్త్రాలు, వేదాలు, పురాణాలు చదివితే వాటి మూలాల్లోకి వెళితే దాంట్లో అసలు దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. వేదాల్లో, శ్లోకాల్లో, మునుల ద్వారా, ఋషుల ద్వారా ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు. ఆ విషయాలు భారతదేశంలో కింద తట్టు ప్రజలకి ఎవరికి తెలియదు, అసలు నాకే తెలియదు. నేను ప్రభు వైపు చూచేంతవరకు కూడా ఈయన ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదు అనే విషయం నాకు తెలియదు. నా 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ, అన్ని తీర్థయాత్రలు తిరుగుతూ ఉండేప్పటికి కూడా ఉన్నది ఒకే దేవుడు, మిగతా వాళ్ళు కాదు అనే విషయం నాకు కూడా తెలియదు. అట్లా ధర్మప్రకాష్ గారికి కూడా తెలియదు అసలు దేవుడు ఎవరో. కాబట్టి భారతదేశంలో ప్రతి సగటు మనిషికి కూడా దేవుడు ఎవరో తెలియని పరిస్థితే ఉంది. ఒక్క యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళకు మాత్రమే అసలు దేవుడు ఎవరో తెలిసి వాళ్ళు వచ్చారు. ఈ మిగతా వాళ్ళెవరికి అసలు దేవుడు ఎవరో తెలియట్లా. కాబట్టి ఆ యొక్క వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలన్నీ చదివితే దేవుడి గురించి ఎంత ఆరాటపట్టిపోయారంటే మునులు, ఋషులు అసలు తపస్సులు చేసేవాళ్ళట. ఏకాంతంగా ఒంటికాల మీద తపస్సు, ఎంతో కఠోర శ్రమ పడుతూ తపస్సు చేసి, దేవుడా నువ్వెవరు, నువ్వు మాకు ప్రత్యక్షపరచుకో అని చెప్పి ఎంతో తపస్సులు చేసేవాళ్ళు. ఆ యొక్క తపస్సులు చేసిన ఫలితమో ఏమో కానీ దేవుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రాసే దాంట్లో అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పేసి అనేకమైన శ్లోకాలు వచ్చేసినాయి. అవన్నీ ఈయన చదివాడు. అమ్మో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయని భారతదేశంలో ప్రజలకు ఎవరు చెప్పాలని ఈయన కోరిక ఉంది. ఇట్లాగే నాకు కూడా ఆ తపన ఉండి నేను ప్రభు వైపు చూచిన తర్వాత 2012లో నేను ప్రభు వైపు చూచిన తర్వాత దేవుడి దర్శనాల ద్వారా మాట్లాడటం, నేను దేవుడిని, నేను భూమి ఆకాశం సృష్టించింది నేను సృష్టికర్తనని దేవుడు స్వయంగా ఆ దర్శనాల ద్వారా నాకు బయలుపరచడం చేత ఆయన దేవుడిని గ్రహించి వెళ్ళిపోయిన తర్వాత నేను వేదాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివా. 2-3 సంవత్సరాల కఠోర శ్రమ నేను కూడా పడితే ఆఖరి తేలింది ఏంటంటే భారతదేశంలో కూడా నిజమైన దేవుడు వేదాల్లో బయలుపరుచుకున్నాడు. ఆ విషయం కింద వాళ్ళకి ఎవరు చెప్పటల్లా, అది ఎవరికీ తెలియట్లా. కాబట్టి అవి ఉన్నాయని నేను తెలిసిన తర్వాత నేను నా యొక్క మొదటిసారి సాక్ష్యం 6 పేజీల సాక్ష్యం రాశా. మొట్టమొదటగా ఆ సాక్ష్యంలో ఒక 12 శ్లోకాలు వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి దేవుడి గురించి, బైబిల్ గ్రంథంలో దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలిసేటువంటి శ్లోకాలు ఒక 12 శ్లోకాలు రాసి నా యొక్క కరపత్రాలు ప్రింట్ చేయించి పంచాను. అప్పట్లో కరపత్రాలు. అట్లాగే ఈయన కూడా ఆ శ్లోకాలన్నీ ఉండి ఈ యొక్క పుష్కరలో ఈ పూజారులు, సాధువులు ఒక మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్ పెట్టి దీన్ని కూడా రమ్మని పిలిచారు. ఈయన అప్పుడు ప్రభువుని నమ్మినప్పటికీ ఈయనకి భారతదేశ గ్రంథాల మీద ఒక పట్టు ఉంది కాబట్టి భారతదేశంలో గ్రంథాల మీద కూడా చెప్తాడని ఈయన పిలిచారు. ఇక వెళ్ళి ఏం చెప్పాడు అంటే, అబ్బాయి మొట్టమొదటి నుంచి భారతదేశంలో ప్రజలకి దేవుడి ఎడల ఉన్నటువంటి ఆసక్తి,
దేవుడు ఎవరా కావాలనేటువంటి ఆకలి ఇంకా ఎవరికి లేదు. అంత తక్కువ ఆకలి ఉంది మన భారతదేశంలో. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరో తెలుసుకోవాలని విపరీతమైన ఆసక్తి ఆకలి ఉంది. ఆ ఋషులు మరి ఆ రకంగా ఆకలితో అలమటించి అనేక శ్లోకాలు రాశారు. ఆఖరికి నేను చదివిన దాన్ని బట్టి చూస్తే భారతదేశంలో కూడా నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని రుజువుపరచడానికి ఎన్నో శ్లోకాలు దేవుడు ఋషుల ద్వారా రాయించాడు అని చెప్పి ఆ యొక్క మీటింగ్లో చెప్పాడు. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు అంటే నువ్వంతా ఏంటి బైబిల్ గ్రంథంలో దేవుడు నిజ దేవుడు అంటున్నావేంటి, ఎట్లా అవుతాడు, మన సనాతనంగా మన భారతదేశంలో మన హిందూ దేశం కదా అంటే, ఓరి పిచ్చోడా హిందూ దేశం అని ఇంకో దేశం అని కాదు, దేవుడు అన్న ఆయన ఒక్క ఆయనే, ఏ దేశానికైనా ఒక్క ఆయన, హిందూ దేశానికి ఆయనే, అమెరికాకి ఇంగ్లాండ్కి అందరికీ ఒకే ఆయన దేవుడు. ఆ దేవుడు ఎవరు అనేది నేను కనుక్కున్నానయ్యా. ఫలానా శ్లోకాలు మన గ్రంథాల్లో మన ఋషులు రాసిన ఈ శ్లోకాలు అని చెప్పి ఆయన అవన్నీ చదివి వినిపించాడు. ఏది ఎక్కడుంది చూపించాలని ముందు ఎదురు తిరిగారట అక్కడ పూజారులు అందరూ కూడా. ఏది ఎక్కడుంది అంటే మొత్తం అన్నీ కూడా చదివి అన్నీ వినిపించారు. అయితే వాళ్ళు ఏమైనా ఆలోచించారా? ఆలోచించట్లా. ఈ అన్ని శ్లోకాలు చదివి వినిపించిన తర్వాత పిచ్చోడు అయిపోయాడండి, ఏదో చెప్తున్నాడు, ఏంటో యేసు ప్రభు దేవుడు అంటున్నాడు అని చెప్పి అందరూ కూడా ఆయన తిరస్కరించారు. కానీ అసలు నిజంగా మన వేదాల్లో ఈ మాటలు ఉన్నాయా, మరి ఈ మాటల ప్రకారం అయినా దేవుడు కదా అని ఒక్కళ్ళు కూడా గ్రహించలేదట. అంటే సాతానుడు ఈ యొక్క అంత తొందరగా నిజదేవుడి వైపు మనుషుల్ని చూడనివ్వడు, నిజదేవుని వైపు చూడనివ్వడు. ఇగో ఈ పండిట్ ధర్మప్రకాష్ గారు పడినట్టుగానే కృషి చేసినట్టుగానే నేను కూడా నా యొక్క సాక్ష్యంలో 12 శ్లోకాలు రాసి అంత బట్టబయలు చేసే అందరికీ. అది చదివిన తర్వాత నేను అనుకున్నా, అయ్యో మనం భారతదేశంలో ఉండి ఒక హిందూ ధర్మంలో ఉండి ఆ హిందూ గ్రంథాలు ఏదుందో మనకి ఎవరికీ తెలియలేదు, ఈ రాజారావు ఇవాళకైనా అదంతా చూసి బయటికి తీసుకొచ్చాడని నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాను నేను. కానీ ఆ రోజున పండిట్ ధర్మప్రకాష్ గారిని ఆడి పిచ్చోడు అయిపోయాడు, ఆడి రోజు మనకెందుకు అని చెప్పి ఎట్లా తిరస్కరించారో అట్లాగే నా కరపత్రం చూసి కూడా చాలామంది అన్యజనులు, క్రైస్తవులు అయితే ఓకే ఒప్పుకుంటారు, అన్యజనులైతే ఆయన ఏదో అంటాడు, ఆ మతం పిచ్చిలో పడిపోయాడు ఈయన అన్నారు తప్ప ఇది నిజమా అని ఆలోచించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందుకనే WCM కిరణ్ పాల్ గారు వార్ ఆఫ్ కర్మల్ మెజిస్ట్రీస్, ఆయన కూడా ఆయన ఒక బుక్ రాశాడు, నిజదేవుని ముద్ర అన్ని చోట్ల ఉంది అబ్బాయి, భారతదేశంలో ప్రధానంగా నిజదేవుడి ముద్ర ఉంది, మీరు మతం మారటం కాదు, క్రైస్తవులందరూ మతం మారుస్తారో అంటం కాదు, ఎవరు ఏ మతం మారుతారో నువ్వు మతం మారొద్దు, కానీ మీ వేదాల్లో చెప్పిన దేవుడు ఎవరో తెలుసుకో అంతే అనందయ్య నుంచి అన్నాడు ఆయన. ఒకటే మాట, మీరు మతం మారొద్దు, ఏమి వద్దు, మీ వేదాల్లో చెప్పినటువంటి ఏకో నారాయణ ఎవరో చెప్పండి. ఎవరికైనా సవాల్ విసిరాడంతే. ఏకో నారాయణ అనేవాడు దేవుడు అన్నవాడు ఒక్కడన్నారు. ఆ ఒక్కడు ఎవరో మీరు చెప్పగలిగితే చెప్పండి చూద్దాం. మీరు చెప్పగలిగితే ఓకే, చెప్పలేరు. మీరు ఎందుకు చెప్పలేరంటే మీరు అనుకునే వాళ్ళు ఎవరు ఆ ఏకో నారాయణ కారు. అలాగే ఏకం బ్రహ్మ అని ఉంది వేదాల్లో. బ్రహ్మ అనేవాడు ఒక్కడు, దేవుడు అనేవాడు ఒక్కడు. ఈ బ్రహ్మన నారాయణ అని దేవుడు అనే అర్థం అనమాట. కాబట్టి ఆ ఏకం బ్రహ్మ ఎవరు ఆ ఒక్కడు మీకు చెప్పండి నాకు. అట్లా అంటారు ఇట్లా అంటారు, ఏది చెప్పలేరు. కాబట్టి ఆయనే ఈయన, బైబిల్ గ్రంథంలో దేవుడే ఏకం బ్రహ్మ, బైబిల్ గ్రంథంలో దేవుడే ఏక నారాయణ. ఇది ఇట్లా ఈ శ్లోకాల ద్వారా. కాబట్టి నువ్వు అని నీకు చెప్పబడినటువంటి ఆ వేదాల్లో ఎట్లా రాశారు దేవుడు ప్రేరణతో. మరి దేవుడు ప్రభువా అని దేవుడు వైపు చూచి వాళ్ళు ప్రార్థన చేశారు కదా, దేవుడు ఎవరో తెలియదు, మీరు ఎవరో అని మమ్మల్ని బయలుపరచుకోమన్నారు కదా, ఆయన బయలుపరుచుకున్నాడు ఈ రకంగా ఈ శ్లోకాల ద్వారా. నిజంగా కూడా 12 శ్లోకాలు నేను రాసిన, ఎంత విలువైన శ్లోకాలంటే నేను రాసినవి. పండిట్ ధర్మ గారు అయితే ఈ శ్లోకం రాశారని రచయిత గారు ఏం చెప్పలేదు. కానీ మొత్తం అంతా వేదాల్లో యేసు ప్రభు గురించి ఎక్కడెక్కడ ఉందో అంతా ఆయన చూపించాడు ఆ శ్లోకాలు. అయినా వాళ్ళు అంగీకరించారు. కానీ మీకోసం ఆ 12 శ్లోకాలు మీకు చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్తే డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఈ పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర చివరికి అయిపోయిన తర్వాత అసలు భారతదేశంలో దేవుడి యొక్క శ్లోకాలు, దేవుడి గురించి ఎక్కడెక్కడ ఏ వేదాల్లో, ఏ ఉపనిషత్తుల్లో, ఏ పురాణాల్లో దేవుడి గురించి చెప్పబడిందో ఆ శ్లోకాలన్నీ నేనే 2-3 సంవత్సరాలు కష్టపడి సేకరించా ఆ నాలెడ్జ్ అంతా. అది ఊరికే పోటానికి వీల్లేదు. కరపత్రాల ద్వారా వెళ్ళిన మట్టుకెళ్ళింది. ఈ టీవీ ప్రేక్షకులందరికి కూడా
ఆ 12 శ్లోకాలు నేను రాసిన మీకు చదివి వినిపించి ఫలాని చోట ఫలాని చోట ఫలాని చోట ఈ శ్లోకాలు ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అనే మీకు తెలిసే విధంగా అవన్నీ చెప్తా, ఆఖరిలో చెప్తా ఆ 12 శ్లోకాలు. కాబట్టి ధర్మప్రకాష్ గారు కూడా అదే ప్రయత్నం చేశారు. అంటే నేను ఇప్పుడు చేసిన ప్రయత్నమే ఇంతకుముందే ఈ ధర్మప్రకాష్ గారు చేశారు. కానీ అక్కడ సాతానుడు అడ్డుపడి దానివైపు చూడనివ్వలే. మరి ఆఖరికి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ యొక్క చరిత్రలోనే వస్తుంది ధర్మప్రకాష్ గారి జీవితంలో. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి కొంతకాలం అయిన తర్వాత పెట్టినప్పుడు అప్పుడు విన్నారట కొంతమంది. మొట్టమొదటిసారి ఈయన యేసు ప్రభు గురించి చెప్తున్నాడని తెలియగానే వీడు పిచ్చోడైపోయాడు, ఈ మాటలే మనం వింటాకి వెళ్ళలేదు అట్లని తోసి పారేశారు. కానీ తర్వాత సారి మరి చాలామంది అది వినటం జరుగుతుంది. విన్నంగానే మళ్ళీ ప్రభువుని అంగీకరిస్తారా అంటే కుదరదు. సాధారణ అందరినీ అంత తేలిగ్గా రానివాడు. ఏదో కొద్ది మంది గ్రహిస్తారు. అయినప్పటికీ కూడా అది బయటకైతే తీసుకొచ్చాడు. ఆ రోజున ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతూ ఎవరి గురించి ధర్మప్రకాష్ గారిని ఏర్పరచుకుని ఆయన అన్నింటిలో మరి ఆగర్భ శ్రీమంతుడిని ఆఖరికి ఏ స్థితికి తీసుకొచ్చాడు. ఆయనకి అన్నీ వదిలేసుకుని యేసుప్రభు వైపు చూశాడు. చూసిన తర్వాత ఆయనలో ఏం ప్రేరణించాడు? అనేక మందికి జ్ఞానం పంచయ్యా నువ్వు. ఈ భారతదేశంలో దేవుడి యొక్క ముద్ర ఉంది. నిజదేవుడు భారతదేశాన్ని వదిలిపెట్టలా, అన్ని చోట్ల ఆయన ముద్ర ఉంచాడు. ముఖ్యంగా భారతదేశంలో బాగా ఉంచాడు. ఇన్ని శ్లోకాలు ఉన్నాయండి. ఇతర దేశాల్లో ఆ దేవత ఈ దేవతలు ఆరాధించే వాళ్ళకి మరి ఇన్ని అసలు దేవుడి గురించి వాళ్ళ శ్లోకాల్లో అక్కడెక్కడ ఉన్నట్టు లేవు. కానీ భారతదేశంలో అయితే నిజ దేవుడి గురించి బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు మునుల ద్వారా ఆయన చెప్పించాడు. ఆ మునులు నోటి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క శ్లోకాలన్నీ చదివితే భారతదేశంలో ఆయన బాగా బయలుపరుచుకున్నాడు. ఆ విషయం మనకు తెలియదు, ఎవరో చెప్పలేదు. కానీ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఆ బయటపడిన తెలిసిన వాళ్ళు మేలకుండా కూర్చోకుండా ప్రజలందరికీ ఇస్తూ ఉంటే ఒక్కొక్కరికి తర్వాత కొన్ని తరాలకు అంతా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు పండిట్ ధర్మప్రకాష్ గారు చెప్పారు, కొంతమంది గ్రహించారు, కొంతమంది అలాగే ఇప్పుడు నేను చెప్తున్నా, కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. ఆ తర్వాత ఇంకొక ఆయన లేవనెత్తాడు. వీళ్ళందరితో చెప్పిస్తున్నది ఎవరు? ఏం పని? ధర్మప్రకాష్ గారికి ఇవన్నీ చెప్పాల్సిన పనే ఉంది. ఊరినే చర్చికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది కదా ఆయనకి. ఆయన వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో వేదాల్లో ఇది ఉందయ్యా అని చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళు తిరస్కరించవలసిన అవసరం ఏముంది? అంటే ఈ చెప్పించే ఆయన దేవుడు, ప్రభువు, యేసు ప్రభు ఇవన్నీ చెప్పిస్తున్నాడు. ఇవాళకైతే రేపైనా వాళ్ళు గ్రహించాలి అని. ఆ తర్వాత ఇంకొకళ్ళని లేవనెత్తాడు. ఇప్పుడు నన్నైతే కూడా అదే మాట నాకు ప్రేరణ ఇచ్చి నాకు 3 సంవత్సరాలు దాన్ని స్టడీ చేయించి ఆ యొక్క శ్లోకాలన్నీ చెప్పేట్టుగా చేశాడు. అనేక చోట్ల సాక్ష్యం రూపంలో ఇవి శ్లోకాలన్నీ చదివి వినిపించాను నేను. ఇప్పుడు మీకు కూడా మీ ముందుకు తీసుకొస్తే టీవీ ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా ఆ శ్లోకాలన్నీ అర్థమవుతాయి. ఆఖరిలో మీకు చెప్తానని చెప్పాను కదా. ఈ సందర్భంగానే వాళ్ళంతా ఈ ధర్మప్రకాష్ అన్న ఆయన పిచ్చోడైపోయాడు, ఆయన చెప్పేది మనం ఏమి వినకూడదు అని చెప్పి ఆయన్ని తిరస్కరించినప్పుడు ఆయన పడిన బాధ ఏంటి? నేను ఇంత కష్టపడి ఎవరికి తెలియని విషయాలు ఇన్ని విషయాలు చెప్పా కదా, ఎందుకు ప్రజలు ఇలా తిరస్కరిస్తున్నారని ఆయన వాపోతూ ఆయన రాశాడు. చక్కని మాటలు రాశాడు. ఏం రాశాడంటే ఆయన అనుకున్న విషయం, పుష్కర ప్రధాన పూజారి కుమారునుగా, త్రాగుబోతుగా, ప్రతిరోజు సాయంత్రం 5 స్టార్ హోటల్లో జానీ వాకర్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్ త్రాగుతూ ప్రతి ఉదయం మత సంబంధమైన ఆచారాలను వెలిగిస్తున్నప్పుడు ఎవరూ తప్పు పట్టలేదు. ఈయన అంటాడు ధర్మప్రకాష్ గారు, అయ్యో నేను ఇన్ని శాస్త్రాలు ఇన్ని పరిశోధన చేసి అసలు దేవుడు ఈయనని గ్రహించి శ్లోకాలన్నీ ముందుకు తీసుకొచ్చి చెప్తే, పోవయ్యా నువ్వెవరో, నువ్వేంటి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావేంటి, బైబిల్ గురించి మాట్లాడుతున్నావేంటి, నువ్వు పిచ్చోడు అని చెప్పి అన్నారే. అంత క్రితం రోజుల్లో నేను చేసిన పని ఇది అంటున్నాడు ఆయన. అంటే ఆయన పూజారి కుమారుడు కాబట్టి ఆయన ఇంటి దగ్గర చేసే పనులు మనకేం తెలియవు కదా. ఆయనట ప్రధాన పూజారి కుమారుడుగాను త్రాగుబోతుని, రాత్రులు తాగేవాడిని. ఆ రోజుల్లో ఆయన ప్రధాన పూజారి కుమారుడు తాగుబోతుగా ఉండేవాడు. ప్రతిరోజు సాయంత్రం 5 స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఆ యొక్క మత్తు పదార్థాలు జానీ వాకర్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్ తాగేవాడు. మళ్ళీ రాత్రులన్నీ తాగేవాడిని. ప్రతి ఉదయం మా దేవాలయానికి వచ్చేసి మత సంబంధమైన ఆచారాలన్నీ చక్కగా మడిగట్టుకుని అదని ఇదని చేసేసేవాడు. మత సంబంధమైన ఆచారాలను చేసేవాడు.
చూసేవాళ్ళకి ఎబ్బో ఎంత గొప్ప పండితుడు, ఎంత గొప్ప భక్తుడు, హిందూ భక్తుడు అనుకునేవాళ్ళు. కానీ పూజలు ఇవన్నీ మామూలుగా చేస్తాడు, కానీ ఇంటి దగ్గర చేసే పని ఈ పనులన్నీ చేస్తూ ఉండే. ఒక త్రాగుబోతుగా అక్కడ తాగటం ఇట్లా చేసేవాడిని. ఆ రోజుల్లో ఒక్కళ్ళన్నా తప్పు పట్టుకోలేదే నన్ను, ఒక్కళ్ళన్నా నన్ను తప్పు పట్టుకుని తిరస్కరించలేదే. అందరూ పాదాభివందనాలు నమస్కారాలు పెట్టేవాళ్ళు. ప్రధాన పూజారి కుమారుడు, పైగా ఈయన అన్నట్టు. ఆ రోజుల్లో పొగ తాగే అలవాటు ఉంది, అయినా తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో మంచివాడనేవాళ్ళు. దేవాలయంలోకి వెళ్ళిన కాసేపు ఏమి సిగరెట్ తాగపోయినా బయట శుభ్రంగా సిగరెట్లు తాగేవాడిని. ఒక్కడన్నా పూజారి కొడుకు, పూజారి ఆయన ఈయన సిగరెట్లు తాగుతున్నాడు అని ఒక్కళ్ళు కూడా నన్ను ఎత్తి చూపించాల. మంచోడు అంటున్నారు అందరూ అనేవాళ్ళు. ఎంతో విజయవంతమైన రాజకీయవేత్త, అనేక మార్లు తన చుట్టూ ఉన్న ప్రజలను మాటలతో నమ్మించిన సందర్భాలు ఉన్నాయి. జీవితంలో దురాశ, నేత్రాశ, కోపం ఇవన్నీ తనలో ఉన్నప్పటికీ ఎవ్వరికీ కష్టం కలగల. అంత క్రితం జీవితం అంతా చూపిస్తున్నాడు. నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నీ దగ్గర ఇన్ని తప్పు పనులు ఉన్నాయి నాలో. ఎవడు ఇది తప్పు చేస్తున్నాడని ఒక్కళ్ళంలా చాలా మంచివాడు అనేవాళ్ళు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎంతో చెడ్డ ఆలోచనలు, చెడ్డ రాజకీయ తంత్రాలు చేసేవాడిని. ఒక్కళ్ళు కూడా నన్ను తప్పు పట్టుకోవాలి ఆ రోజుల్లో. ఇవన్నీ తనలో ఉన్నప్పుడు ఎవరికి కష్టం కలగలేదు, బాధ కూడా అనిపించదు. కానీ ప్రభువును అంగీకరిస్తే ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత నిష్ఠూరం, ఎంత తిరస్కారం. అది యేసు ప్రభువును అంగీకరించారంటే ఎంత బాధపడిపోతున్నారేంటి ప్రజలు, ఎంత తిరస్కరిస్తున్నారేంటి. అక్కడ పిచ్చోడైపోయాడు వాడితో మనకేంటి అంటున్నారేంటి. నేను చేసిన తప్పేంటి, అసలు దేవుడు ఎవరో కనుక్కోవడం తప్ప? మీ అందరికీ తెలియని దేవుడు ఎవరో నేను తెలుసుకుని ఇది దేవుడయ్యా, ఇదిగో మీకు తెలియని మీ గ్రంథాల్లో ఉన్నటువంటి శ్లోకాలే తీసుకొచ్చి చెప్పడం నా నేరమా? ఇవాళ నన్ను ఎట్లా తిరస్కరిస్తున్నారు, అసలు ఎంతగా తిరస్కరించేవాళ్ళు. మరి దాన్ని బట్టి ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత నిష్ఠూరం, ఎంత తిరస్కారం నా మీద చూపిస్తున్నారు. యేసు ప్రభువుని నమ్మానంటే ఎంత అన్యాయం ఇది. యేసు ప్రభువుని నమ్మక ముందు మంచివాడినా, అన్ని తప్పుడు పనులు చేశానే, అప్పుడే మంచివాడినా. ఇప్పుడు ఒక్క చిన్న తప్పు పోవడం కూడా చేయట్లేదే, మొత్తం నా ఆస్తి అంతా ఇచ్చేసా. ఇవాళ ఒక్క చిన్న అబద్ధం మాటలా, ఒక చెడు పని చేయట్లా, ఇంత కష్టపడి చదివి మీ ముందుకు తీసుకొస్తే నేను ఇవాళ చెడ్డవాడినా, ఇంత నిష్ఠూరమా, నన్ను ఎందుకు ఇట్లా తిరస్కరిస్తున్నారు అని చెప్పి ఆయన వాపోయాడట. ఎప్పుడు ధర్మప్రకాష్ గారు ఆ యొక్క మీటింగ్లో వాళ్ళందరూ తిరస్కరించినప్పుడు, అయ్యో ఇంత పాప జీవితం జీవించేవాడిని పూజారిగా ఉన్న రోజుల్లో, అప్పుడు నన్నేమో గొప్పవాడని నాకు పాదాభివందనాలు చేసేవాడు జనం అందరూ, ఇవాళ అసలు దేవుణ్ణి కనుక్కుంటే అసలు దేవుడు ఈయనయ్యా అని చెప్తే ఎంత తిరస్కారం వస్తుంది ఏంటి అని ఆయన ఎంతో బాధపడిపోయాడట ఆయన. ఇక ఆ తర్వాతకు వచ్చిన తర్వాత అంటే ఈ మ్యాటరు కిందసారి ఎపిసోడ్లో కవర్ కాలేదు, అదంతా అయిపోయింది. ఇక మరి తర్వాత మీకు కొంత కంటిన్యూ చేసే కదా, డబ్బు అంతా ఇచ్చేసిన తర్వాత పాకెట్ మనీగా పిల్లలకి ఇవ్వటానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేని పరిస్థితి వచ్చింది. కష్టాలు, రకరకాల కష్టాలు, ఒకదాని మీద ఒకటి పడిపోయినాయి. మేము ఏం చెప్పాను, కష్టాలు రావటం. ఒకటేమో రాజకీయ ప్రత్యర్థులు, ఈయన మీద నిఘా పెట్టాలి, ఈయన ఎవరికో విదేశాలకు ఏమైనా ఇదిగా ఉన్నాడేమో అని రాజకీయ ప్రత్యర్థులు. అలాగే బిషప్లు కూడా ఈయన ఏంటి ఈర్ష్యతో, బిషప్లు అంటే ఈ క్రైస్తవులే, ఈర్ష్యతో కొన్ని ఫిర్యాదులు వెళ్ళినాయట. అలాగే కొంతమంది అయితే సిఐఏ ఏజెంట్ ఏమో నిఘా పెట్టాలన్నారట. అమెరికాలో సిఐఏ అనేది ఉండేది, అమెరికా గూఢచార సంస్థ. అది ఆ అమెరికా గూఢచార సంస్థకి ఈయన ఏజెంట్ ఏమో. ఈయన ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసి సాధారణ జీవితం జీవిస్తూ మరి ఆ యొక్క వాళ్ళకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నాడేమో, ఈయన మీద నిఘా ఉండాలి అని ఇట్లాంటి కంప్లైంట్లు అంటే ఈయన మీద వెళ్ళిపోయినాయి అట. ఏంటి నేను చేసిన పాపం, నేను ప్రభువుని అంగీకరిస్తే ఇటు చూస్తే సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావులైన వారు అందరూ రకరకాలుగా తిరస్కరిస్తారు. మరి ఇక్కడ క్రైస్తవులు రకరకాలుగా నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, అలాగే రాజకీయ ప్రత్యర్థులు ఇస్తున్నారు అని చెప్పి ఎంతో బాధపడిపోయాడు. ఆఖరికి కంప్లైంట్ అన్నిటి మీద తర్వాత రోజులు హోమ్ మినిస్టర్ వైవి చవాన్ గారు అటప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఆయన చవాన్ గారు, అదే ఇది జరుగుతుందంతా మేము చదువుకున్న రోజుల్లో.
1976 73 మేము చదివిన రోజులు అవి. ఆ రోజుల్లో జరిగింది ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన, జనతా గవర్నమెంట్ రావడం, మళ్ళీ ఇందిరాగాంధీ గెలవటం, ఇవన్నీ కూడా మేము చదువుకునే రోజుల్లో జరిగినాయి. అప్పుడు ఆయన వచ్చి అన్నీ చూసి అన్ని అబద్ధాలు ఈర్ష్యతోటి పెట్టినాయి అని చెప్పి అన్ని కేసులన్నీ క్లోజ్ చేయడం జరిగిందట. కాబట్టి ధర్మప్రకాష్ గారు అనేక శ్రమల గుండా నడిచాడు. ఎక్కడ కూడా ఏమాత్రం ఆధైర్యపడలా. దేవుడు ఎలా చెప్తే అలా చేయడు. ఎందుకు రాని ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు అని అనుకున్నాడు. ఇకపోతే జరిగిన జీవితాల్లో ఆయన భార్య, ఆయన పిల్లలు చక్కగా యేసు ప్రభువు యొక్క ధ్యానంలో ఉన్నారు. మరి వీళ్ళ తల్లి తండ్రి సంగతి ఏంటి? జ్ఞానేశ్వరీదేవి గారు, సోహన్ లాల్ గారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళిద్దరి సంగతి, వాళ్ళు జ్ఞానేశ్వరీదేవి గారికి ఎన్నేళ్ళు వచ్చినాయి? 86 ఏళ్ళు వచ్చేసినాయి అట. వీళ్ళెప్పుడు కూడా తల్లిని తండ్రిని మీరు యేసు ప్రభువుని అంగీకరించండి అని బలవంత పెట్టల. వీళ్ళ దారి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అంతే. వాళ్ళ దారి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఆ యొక్క హిందూ దేవాలయాలు వాళ్ళ దారి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. బైబిల్ గురించి తెలియని వాళ్ళు అయితే కదా వీళ్ళు ఏమైనా చెప్పాలి? సోహన్ లాల్ గారికి బైబిల్ గురించి ఏమైనా చెప్పాలా? ఆయనే చెప్పాడు కదిగో బైబిల్ గురించి దీంట్లో ఈ వచనాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఒకరోజు ఈ వచనాలన్నీ ఉన్నాయి అనే విషయం ఎట్లా తెలుస్తూ ఏంటి అంటే, గాంధీ గారు మేము జైల్లో ఉన్నప్పుడు ఆ స్వతంత్రోద్యమంలో మేము రాత్రులు బైబిల్ చదువుకునేవాళ్ళం అబ్బాయి అని చెప్పాడంట. వాళ్ళ అబ్బాయి బైబిల్ చదువుకునేవాళ్ళం రాత్రులు అని. అంటే బైబిల్ గ్రంథంలో నిజమైన దేవుడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన అంగీకరించడానికి ముందుకైతే రారు. ఎందుకు రారు అంటే ఆ యొక్క దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఏదో వాళ్ళని రానివ్వదు. ఇక వాళ్ళు తెగించి వచ్చినవాడు తప్ప తెగించకపోయిన వాడు ఎవరిని కూడా రానివ్వదు. ఆ రకంగానే వీళ్ళంతా కూడా సోహన్ లాల్ గారు, గాంధీజీ కానీ, ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరికీ బైబిల్ పూర్తిగా తెలుసు. కానీ వాళ్ళు ప్రభు వైపు చూడకపోవటం కారణం దేవుడికి వ్యతిరేకమైన శక్తి. ఇప్పుడు ఈమె ఆఖరికి 1986లో ఆమెకి 86వ సంవత్సరం అనుకుంటా. అప్పుడు 1986 అంటే ఆమె ఎప్పుడు పుట్టి ఉంటుంది? 1901 ఆ ప్రాంతంలో పుట్టి ఉంటుంది అంతే కదా. 86 సంవత్సరాలు ఆమెకి. ఇప్పుడు 1986లో ఆమె ఒకరోజు వాళ్ళ కోడలను పిలిచిందంట. అమ్మాయి ఆశ నువ్వు ఇటు రమ్మా అని అడిగింది. నీ ప్రవర్తన చూసిన తర్వాత నిజమైన దేవుడు ఆత్మ నీ మీద ఉందని నేను గ్రహించా. నీ యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన, నిజమైన దేవుడు నీ మీద ఉన్నాడు. లేకపోతే ఈ అనూహ్యంగా మేము పెట్టిన కష్టాలు అన్నిటి నువ్వు భరించటం, నువ్వు చేయటం, ఇదంతా నేను చూసిన తర్వాత నిజమైన దేవుడు ప్రభావం మేము మీద ఉందని చూస్తా. నేను కూడా యేసు ప్రభువును అంగీకరిస్తున్నాను అని చెప్పిందట కోడలను పిలిచి. నేను కూడా యేసు ప్రభువును అంగీకరిస్తున్నా అని చెప్పి ఆమె యేసు ప్రభువును అంగీకరించి బాప్తిజం తీసుకోవటం జరిగింది. దరిమిల ఇంకొక 3 నెలలే బ్రతికింది అనుకుంటా అంతే. ఆ యొక్క యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక 3 నెలల్లో ఆమె దేవుడి దగ్గర చేరిపోయింది. అక్కడ ఇక సోహన్ లాల్ కూడా అంగీకరిస్తారు. ఇప్పటికైతే సమయం అవుతా ఉంది. 148వ ఎపిసోడు ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 148వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు ఇచ్చారు, నన్ను మెరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసి ఆశీర్వదించడం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిరంతరం మీ కృప మా అందరి మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.